సంప్రదించండి, పాల్గొనండి. యేసు రక్షించును, యేసు స్వస్థపరచును. హోసన్నా హోసన్నా మినిస్ట్రీస్ వారి 49వ అంతర్జాతీయ గుడారాల పండుగ. 49వ అంతర్జాతీయ గుడారాల పండుగ తేదీ 2026 మార్చ్ 5వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి 8వ తేదీ మధ్యాహ్నం వరకు. స్థలం హోసన్నా దయాక్షేత్రం, లేమల్లే. ముఖ్య ప్రసంగికులు పరిశుద్ధాత్మ దేవుడు. పరలోకపు మహిమను ప్రత్యక్షంగా చూసే తరుణం. లక్షలాది స్వరాలతో బలమైన స్తుతి ఆరాధన. నూతన వరవడితో సంగీతం. హృదయాలను మార్చే పరిశుద్ధాత్మ దేవుని వాక్య సందేశం. క్రైస్తవ ప్రపంచంలో ఓ ప్రభంజనం. హోసన్నా మినిస్ట్రీస్ వారి 49వ అంతర్జాతీయ గుడారాల పండుగ. కుటుంబ సమేతంగా రండి, పరలోకపు దీవెనలు పొందుకోండి. వివరాలకు సంప్రదించండి హోసన్నా మినిస్ట్రీస్, గుంటూరు. అయితే మేము నడుచుకోము, ఏమంటారు వాళ్ళు? మేము నడుచుకోము, మాకొద్దు. ఒరే, మీ మీద నేనేం చెప్పి ఎవరిని పెట్టాను? గట్టి చెప్పండి. కావలి వారంటే ఎవరు? సేవకులు. అర్థమవుతుందా? నేను అమర్ చూడండి, ఇక్కడ నేను మిమ్మును కాపు కాయుటకు నేను. అరే, మిమ్మల్ని కాపలు కాసేదానికి కావలి వారిని ఉంచి ఉన్నాను. ఆలకించండి. వారు బోరధ్వని చేస్తున్నారు, వారు మాటలు మీకు చెప్తున్నారు. సేవకుల ద్వారా నేను మీతో మాట్లాడుతున్నాను, మీకు తెలియజేస్తున్నాను. కుడికి కానీ ఎడమ కానీ తొలగినప్పుడంతా నేను మీతో మాట్లాడుతున్నాను, తెలియజేస్తున్నాను. అయినా సరే వాళ్ళు ఏమంటారు? మేము వేనము, మేము నడుచుకోము, మేము అని వాళ్ళు అన్నారంట. మీరు కాదు. మరి మీరు కూడా అట్లుంటే ఎవరు ఏమి చేయలేరు. వాళ్ళు ఏమంటున్నారంట? మేము నడుచుకోము, తర్వాత మేము వినము. తర్వాత చూడండి, అన్యజనులారా వినండి, సంఘమా వారికి జరిగిన దాన్ని తెలుసుకొనుము. ఇప్పుడు జాగ్రత్త, ఇప్పుడు చూడండి, వారికి జరిగిన దానిని మేము వినము, మేము నడుచుకోము అని అన్నవారికి జరిగిన దానిని కాస్త తెలుసుకోగలిగితే, ఇప్పుడు చూడండి, భూలోకమా వినుము, ఈ జనులు నా మాటలు వినక ఉన్నారు, నా ధర్మశాస్త్రం విసర్జించుచున్నారు కనుక తమ ఆలోచనలకు ఫలితమైన అది గుర్తిరిగి కాస్త ఒకవేళ కీడు అనుభవిస్తున్నారేమో, దరిద్రత అనుభవిస్తున్నారేమో, దేవుని ఆశీర్వాదానికి దూరం అయ్యారేమో, దేవుని దీవెనకి దూరం అవుతూ ఉన్నారేమో, ఒకవేళ దీవెన కావాలి అనుకుంటూ అది మీ మీదికి రాలేదేమో, అనుభవించలేకపోతున్నావేమో, ఆశీర్వాదం కావాలనుకుంటా ఉన్నాం, ఆశీర్వదించయ్యా ఆశీర్వదించి అంటున్నాం, ఆ ఆశీర్వాదం ఏమని నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించలేదేమో, కొంచెం ఆలోచన చేయొచ్చు కదా. అర్థమవుతుందా? నేను ప్రయాసపడుతున్నాను కదా, నేను కష్టపడుతున్నాను కదా, ఎందుకు కష్టాన్ని తగిన ప్రతిఫలం అనుభవించలేకపోతున్నాను? ప్రయాసపడుతున్నాను కదా, ప్రయాస ప్రతిఫలం ఎందుకు అనుభవించలేకపోతున్నాను? మార్గం నిలబడి కాస్త ఆలోచించరా. శ్రేష్టమైన మార్గం ఏదో అడిగి అందులో నడుచుకోరా అంటే మేము నడుచుకోము అనే ఆ మూర్ఖపు స్వభావం ఉందా? కావలి వారిని ఉంచి ఉంటే ఆ కావలి వారు మీకు తెలియజేస్తున్న ఆ మాటలో బోర ఊదుతుంటే అవి కూడా వినకుండా నడిపించబడుతున్నావా? అందువల్ల ఒకవేళ కీడు సంభవించిందా? అందువల్ల వ్యక్తిగత జీవితంలో దీవెన అనేది దూరమైపోతూ ఉందా? కొంచెం ఆలోచించే కాస్త మనసు మార్చుకొని ఇక మీదటైనా శ్రేష్టమైన మార్గంలోనికి వచ్చుదురుగాక. ఆ స్థితిలోనికి ప్రభు తీసుకుని వచ్చునుగాక. యేసు నామములో ఉన్న కీడు తొలగిపోవునుగాక. యేసు నామములో ఉన్న దరిద్రత నిర్మూలమైపోవునుగాక. యేసు నామములో దేవునికి వ్యతిరేకమైన ప్రతి స్వభావం ఒక్కొక్కరిలో నిర్మూలము చేయునుగాక. యేసు నామములో నిర్మూలము అగునుగాక. ఆయనకు అనుకూలమైన జీవితం జీవించేటట్లుగా ఒక్కొక్కరిలో ప్రభు కృప చూపునుగాక. హల్లెలూయా. అప్పుడు ప్రియమైన వర్లరా నెమ్మది కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. ఏమండి పరవశిస్తూ ఉంటాం, ఏమండి పరవలు త్రొక్కుతూ ఉంటాం. ఎల్ల వేళలా మన దుఃఖం సంతోషంగా మార్చబడుతూనే ఉంటుంది. ప్రియమైన వర్లరా ఏ దుఃఖం వచ్చినా సరే ఆ దుఃఖం
రాదని నేను చెప్పను, వస్తుంది. అయితే ఆ దుఃఖాలన్నీ ఏమైపోతుంటాయి? సంతోషంగా మార్చబడిపోతూ ఉంటాయి. మన నిట్టూర్పులన్నీ ఏమవుతుంటాయి? ఎగిరిపోతూ ఉంటాయి. మన దుఃఖము ఏమండి అంగలార్పు నాట్యంగా మార్చబడిపోతూ ఉంటుంది. అందుకని ప్రభు అంటాడు, రే నేను మీకేం చెప్తాను, శ్రేష్టమైన చక్కని మార్గం మీకు బోధిస్తా, అందులో నడుచుకోండి మీరు చాలు. హల్లెలూయా. ఏంటి శ్రేష్టమైన చక్కని మార్గము అని అంటే మీరు చూస్తారా? సమూయేలు మొదటి పుస్తకం 12వ అధ్యాయం 24వ వచనం. అందరు తీయండి, అందరు తీయండి. సార్పు ఎక్కువైందినా? అందరు తీయండి. ఇప్పుడు చదవండి, అందరు చదవండి గట్టిగా, అందరూ చదువుదాం. బాల్కనీ మీద అందరూ. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశానో. మొట్టమొదటిది అది. మనం ఏం చేయాలి అంటే, శ్రేష్టమైన చక్కని మార్గం ఏంటంటే, మన వ్యక్తిగత జీవితంలో యేసయ్య నా కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో, మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో, మీ కుటుంబం కొరకు, మీ పిల్లల కొరకు, మీ భర్త కొరకు, నీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో, వాటన్నిటిని ఏం చేయాలంట? తలంచుకుంటా ఉండడమే శ్రేష్టమైన మార్గం. హల్లెలూయా. ఏం చేయాలంట? ఏం చేయాలి? గట్టిగా చెప్పండి. వేటిని ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో. ఒకటా, రెండా, మూడా, నాలుగా, ఐదా, ఆరా? ఆయన చెప్తుంటాడండి, ప్రియమైన వాళ్ళరా, మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశారో వాటన్నిటినీ తలంచండి, ధ్యానం చేయండి, ఆలోచించండి, కాస్త నెమరు వేయండి. ఇప్పుడు మీరు చూడండి, గేదెలు ఉన్నాయా? గేదెలు, జంతు సంబంధించినవన్నీ చూడండి. వెళ్ళిపోయిన తర్వాత, మీరు తోలుకొని పోయిన తర్వాత ఆ గేదెల్ని, జంతువులు తోలుకుపోతే దొరికినట్టు తింటా ఉంటుంది గడ్డి. అది పచ్చి గడ్డ, ఎండి గడ్డ, లేదా ఏ గడ్డ అయినా సరే దొరికిన మొత్తం తింటుంది. అర్థమవుతుందా? ఆ తర్వాత మీరు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కట్టేస్తే, ఆ కట్టేసినప్పుడు కూడా చూడండి అటనే ఉంటాయి. కారణం ఏంటి? గట్టి చెప్పండి. అవి తినేటప్పుడే ముద్ద చేసుకొని మింగేస్తాయంట. వాటికి దేవుడు ఇచ్చిన వరం. ముద్ద చేసుకుని మింగేస్తాయి. ఆ తర్వాత వచ్చిన తర్వాత మింగాను కదా, తిన్నాను కదా, కడుపు నిండింది కదా అని చెప్పి ఊరకుండవు ఇవి. మరలా ఒక్కొక్క ముద్ద నోట్లోకి తీసుకొచ్చుకొని నమిలి సారం ఏమండి పీల్చి పిప్పి చేసేస్తాయి. హల్లెలూయా. ఆ విధంగా మందిరానికి వచ్చిన తర్వాత మీ వ్యక్తిగత జీవితంలో దేవుని వాక్యాన్ని విన్న తర్వాత ఏమంటే విన్నాము, ఆదివారం ఆరాధన అయిపోయింది, వెళ్ళిపోయామనే స్థితి ఉండకూడదు. ప్రార్థన చేశాము, దేవుడు ఆశీర్వదించాడు, దేవుడు దీవించాడు, ఉన్నతమైన స్థితిలో తీసుకొచ్చాడు, అది అయిపోయింది కదా అన్న స్థితి ఉండకూడదు. అర్థమవుతుందా? ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో ఈ రోజు వరకు. ఆ మాట గమనించండి. అక్కడ ఏమనుంది? ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో వాటన్నిటిని ఏం చేయాలంట? తలంచాలంట. ప్రతి దినం నువ్వు తలంచగలగాలి. ప్రార్థనలో కూర్చున్నప్పుడంతా తలంచగలగాలి, ఒంటరిగా కూర్చున్నప్పుడంతా తలంచగలగాలి, నలుగురిలో కూర్చున్నప్పుడంతా తలంచగలగాలి. తలంచుతూనే ఉండాలి, ధ్యానం చేస్తూనే ఉండాలి. నా బ్రతికేంటి, నా పరిస్థితి ఏంటి, గతంలో నా పరిస్థితి ఏంటి, తినేదానికి తిండి ఉందా, కట్టుకునేదానికి బట్ట ఉందా, ఉండేదానికి నీడ ఉన్నదా, లేని బ్రతికే, శుభ్రమైన తిండి లేదా, శుభ్రమైన బట్ట లేదా నాకు. ఈ రోజున దేవుడు నాకు శుభ్రమైన బట్ట ఇచ్చాడు, శుభ్రమైన తిండి ఇచ్చాడు, శుభ్రమైన స్థితి ఇచ్చాడు అని నువ్వు తలంచగలగాలి. అర్థమవుతుందా? నువ్వు పాపం ఊపిలో ఏమంటే కృంగిపోతూ ఉన్నప్పుడు, నాశనానికి చేరువవుతూ ఉన్నప్పుడు, శాపం నిన్ను పట్టి పీడిస్తూ ఉండగా ఆశీర్వాదం అనేది నీ కనులకి కనరాని దూరంలో ఉండగా ప్రియమైన వలన ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడే, నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడి ఆ స్థితిలోంచి లేవనెత్తి ఆయన పాదాలు బండ మీద స్థిరపరిచి నిన్ను నడిపిస్తా ఉన్నాడే. రక్షణ అనే భాగ్యం నీకు అనుగ్రహించి నడిపిస్తా ఉన్నాడే. దాన్ని తలంచుతున్నావా? దాన్ని ఆలోచిస్తున్నావా? శత్రువుల చేతిలో నుంచి ఎంతగా విడిపించాడు.
ఎన్నిసార్లు విడిపించాడు? అర్థమవుతుందా? నీ పిల్లల జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు, నీ భర్త జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు, నీ కుటుంబంలో ఎన్ని గొప్ప కార్యాలు చేశారో ఒక్కొక్కటి 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 నువ్వేం చేయాలి తెలిసిన? తలంచాలి తలంచాలి అది శ్రేష్టమైన మార్గం. హల్లెలూయా హల్లెలూయా. ఆ 78వ కీర్తన తీయండి. 78వ కీర్తన 11వ వచనం చూడండి. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు ఏం చేశారంట? ఆయన క్రియలను ఆయన వారికి చూపిన ఏ క్రియలంట? ఆశ్చర్య క్రియలను ఏం చేశారు? వాళ్ళు మర్చిపోయారంట. ఏం చేశారు ప్రభువా అని మనం అడిగామనుకో చెప్తారు చూడండి. ఐగుప్తు దేశములోని సోయరు క్షేత్రమందు వారు పితరులు చూస్తూ ఉండగా ఆయన ఆశ్చర్య కార్యములు చేసెను. ఆయన సముద్రమును పాయలుగా చేశాడు, అద్దరికి నడిపించాడు, నీటిని ఏకరాశిగా నిలిపాడు, పగటి వేళ మేఘస్తంభములను రాత్రి అంతా అగ్నిస్తంభంలో ఉండి వారికి త్రోవ చూపాడు, అరణ్యములో వారికి బండను చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీటినిచ్చాడు, త్రాగనిచ్చారు, దాహాన్ని తీర్చారు, బండలో నుండి ఆయన వారు నీటి కాలంలో రప్పించను, నదుల వలె నీళ్లు ప్రవహింపజేసును. 23 చూడండి. అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించును, అంతరిక్షములకు ద్వారములు తెరిచెను, ఆహారముకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యం వారికి అనుగ్రహించెను, దేవదూతల ఆహారం నరులు భుజించిరి, భోజన పదార్థములు ఆయన వారికి సమృద్ధిగా పంపెను, ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరజేసెను, తన బలము చేత దక్షిణపు గాలి రప్పించెను, ధూళి అంత విస్తారముగా మాంసమును, సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలు గల పెట్టెలను ఆయన వారి మీద కురిపించెను, వారి దండు మధ్యను వారి నివాస స్థలముల చుట్టూను ఆయన వాటిని కడుపారా తిని ఆశించిన దాన్ని ఏం చేశాడంట ఆయన? హల్లెలూయా హల్లెలూయా. ఆశించిన దాన్ని ఇచ్చాడంట దేవుడు. హల్లెలూయా. పితరులతో జ్ఞాపకం చేసుకున్న, పితరులు చేసిన ప్రార్థన ఆలకించి జ్ఞాపకం చేసుకుని వారిని ఐగుప్తు దేశములో నుంచి విడిపించడమే కాదు, అద్భుత మహత్కాలు సూచికలు చేసి అక్కడ విడిపించడమే కాదు, గొర్రెపిల్ల రక్తం ద్వారా విమోచించడమే కాదు, సముద్రాన్ని పాయలు చేశాడంట, ఆరెండు నేల నడిపించాడు. ఏమండి? నీళ్లు ఎలా నిలబడ్డాయంట? రాశిగా నిలబడేటట్లుగా చేశాడు. గోడలా, మీరు నిర్గమాకాండం 14వ అధ్యాయం చూసారనుకోండి, నీళ్లు గోడలాగా ఉన్నాయంట, ఇరు ప్రక్కల 2 ప్రక్కల గోడలాగా ఉన్నాయంట. అంత గొప్ప కార్యాలు వారు చూచు ఉండగా కళ్ళ ముందే చేశాడంట. ప్రియమైన వాళ్ళ ఆకాశపు ద్వారాలు తెరిచాడు. ఏమని? దేవదూతలు తినే మన్నాను ఎవరు భుజించారంట? నరులు భుజించారని రాయబడి చూడండి అక్కడ. అన్ని గొప్ప కార్యాలు చేస్తే కళ్ళైతే చూశాయి, జీవితంలోనేమో అనుభవిస్తానే ఉన్నారు, కానీ ఏం చేశారంట? మర్చిపోయారంట. తలంచడంలే. అందుకని నేను అంటాడు, ఒరే మీకోసం, గట్టిగా చెప్పండి, మీకోసం ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో వాటన్నిటినీ తలంచండ్రా. హల్లెలూయా హల్లెలూయా. 106:13 కూడా చూడండి ఒక మాట. అయినను వారు ఆయన కార్యములను వెంటనే, ఎప్పుడంట? కనీసం ఒక నెల రోజులు కూడా గుర్తులేదు, ఒక రోజు కూడా గుర్తులేదు, నిన్న చేసిన కార్యం కూడా గుర్తులేదు, ఈ రోజుకి మర్చిపోయారు. వెంటనే మర్చిపోయారంట. కనుక ప్రియమైన వాళ్ళరా, మన వ్యక్తిగత జీవితంలో ఏ రోజైనా సరే దేవుని ఆశీర్వాదాలు పొందుతూనే ఉండాలని ఆశపడినప్పుడు, దేవుని దీవులకు మనం వారసులుగా మార్చబడాలని కోరుకుంటున్నప్పుడు ఈ శ్రేష్టమైన మార్గాన్ని నువ్వు ఎరగగలగాలి. హల్లెలూయా. నేను ఈ మార్గంలో నడిపించబడుతున్నానా? ఇవ్వని దానికోసం ఎప్పుడు ప్రాకులాడమాకండి. నీకు అవసరమైనప్పుడు దేవుడు ఇస్తాడు తప్పకుండా. హల్లెలూయా. అర్థమవుతుందా? అది ఎంతటిది కావచ్చు, ఏదైనా సరే. అర్థమవుతుందా? నీకు అసాధ్యమైంది కావచ్చు, అందరికీ అసాధ్యమైంది అయినా సరే,
నీకు అవసరము అని ఎరిగితే అర్థమవుతుందా, ఆ రోజే నీ కళ్ళ ముందు దేవుడు తీసుకొచ్చి పెడతాడు. హల్లెలూయా. నీవు అడగకుండానే సరే ఆయన ఇస్తాడు. అర్థమవుతుందా? మనం చేయవలసిన పని ఏందయ్యా అంటే, చేసిన వాటన్నిటిని ఏం చేయాలంటే మనం తలంచాలి తలంచాలి తలంచాలి. ప్రభువా, పోయిన సంవత్సరం ఇలా చేశారయ్యా, 10వ సంవత్సరం ఇలా చేశారయ్యా, 96వ సంవత్సరం ఇలా చేశారయ్యా, 97వ సంవత్సరం ఇలా చేశారయ్యా, 98వ సంవత్సరం ఇలా చేశారయ్యా. ఆ రోజున నా జీవితం అయిపోయింది నా కుటుంబం కొలాప్స్ అయిపోతుంది అనుకున్నాను ప్రభు. ఆ రోజున అయ్యా మీరు చేసిన కార్యాన్ని బట్టి స్తోత్రం అయ్యా. హల్లెలూయా. ఏం చేయాలి ఇప్పుడు మనం చెప్పండి గట్టిగా? ఆయన చేసిన గొప్ప కార్యాలని నువ్వు తలంచాలి తలంచాలి తలంచాలి. నీ బ్రతుకంతా తలంచగలగాలి. హల్లెలూయా హల్లెలూయా. బైబిల్లో 9:35 చూడండి. నెహెమ్యా పుస్తకం 9:35. నెహెమ్యా పుస్తకం 9:35. వారు తమ రాజ్య పరిపాలన కాలమందు నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారములను తలంచలా. గొప్ప ఉపకారాలు ఏం చేయలేదంట, తలంచలా. వారి వ్యక్తిగత జీవితంలో తలంచను కూడా తలంచడంలే. పెడితే తింటున్నారు, ఇస్తే కట్టుకుంటున్నారు, ఎవరిని నీడనిస్తే నీడలో పోతానే ఉన్నారు. వారు ఆశించిన ప్రకారం, వారు కోరుకున్నట్లుగా ఒక్కొక్కటిగా దేవుడు చేస్తూనే వస్తున్నా, వారిని కనపరిచినా, హెచ్చించినా, గొప్ప చేసినా, ఏమంటే వారి స్థానం, వారి స్థితి మారుస్తూ ఉన్నప్పటికీ వారు మాత్రం తలంచడం లేదంట. అర్థమవుతున్న ప్రియమైన వాళ్ళన, మనం అలాగు ఉండకుందుము గాక. అలాంటి దుర్మార్గమైన, దరిద్రపు, నీచమైన స్వభావం నిర్మూలమైపోవును గాక. మనలో ఎల్లప్పుడూ కృతజ్ఞతా భావం ఉండును గాక. ఎల్లప్పుడూ ఆయన చేసినవి తలంచుకుంటా ఉండగలగాలి. బస్సులో పోతున్నా తలంచవచ్చు, పని చేస్తున్నా తలంచవచ్చు, ధ్యానించవచ్చు, ఏమండి ఆలోచన చేయొచ్చు, జ్ఞప్తికి తెచ్చుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. ప్రియమైన వాళ్ళ ఎప్పుడైనా చేయొచ్చు. వారు చూడండి తలంచలేదట. నెహెమ్యా రోజులు ఏ రోజులండి? సమూయేలు రోజులు ఏ రోజులండి? అర్థమవుతుందా? ఆయన రోజుల్లో మాట్లాడిన మాటే తర్వాత రోజులు కూడా వారు తలంచలేదయ్యా, వారు తలంచలేదయ్యా నువ్వు చేసిన ఎన్నో గొప్ప ఉపకారాలని. ఈ రోజున చూడండి ప్రియమైన వాళ్ళరా, మందిరానికి వస్తున్నప్పుడు దేవుడు నా జీవితంలో ఏ కార్యం చేయలేదు అని చెప్పగలిగే వారు ఉంటారా? ఉంటారా? ఏదో ఒక చిన్న కార్యమా, అది పెద్ద కార్యమా, నీ ఊహకు అందిందా, నీ ఊహకు అందనిదా, ఏమంటే నువ్వు చెయ్యగలిగిందా, నువ్వు చెయ్యలేనిదా, ఏమంటే నువ్వు తలంచిందా, తలంచినది ఏదైనా సరే దేవుడు తప్పకుండా కార్యాలు చేస్తున్నాడు. హల్లెలూయా. మందిరంలో అడుగుపెట్టే ప్రతి ఒక్కరి పట్ల ఆయన కార్యాలు చేసే ఉన్నాడు. మరి తలంచుతున్నామా? దాన్ని మనం గుర్తెరుగుదాము గాక. హల్లెలూయా. కీర్తనల పుస్తకంలో ఒక మాట ఉంది చూడండి. 2వ అధ్యాయం మొదటి వచనం చూడండి. 2వ అధ్యాయం మొదటి వచనం చూడండి. గట్టిగా చదవండి, అందరు చదవండి. అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు, జనములు ఏల వ్యర్థమైన దానిని. అక్కడ నీ పేరు పెట్టుకొని చదువు. నీ పేరు పెట్టుకో, నేను కాదు, నీ పేరు పెట్టుకో. నీ పేరు పెట్టుకొని చదివితే ఏమొస్తుంది? జాన్ వెస్లీ ఏలా వ్యర్థమైన దానిని తలంచుచున్నాడు. దేన్ని తలంచుతున్నారంట? వ్యర్థమైన దాన్ని, ఎందుకు పనికిరాని దాన్ని, ఎందుకు ఉపయోగం లేని దాన్ని. నిన్న సాయంత్రం నేను వాక్యం చూసుకుంటా ఉంటే బ్రదర్ వచ్చి, అన్న ఆ తల్లి మీతో మాట్లాడాలంటే ఎవర్రా నా పలానా అని చెప్పారు. నేను వచ్చాడు కూర్చుంటే ఆ తల్లిగారు చెప్తా ఉన్నారు. బాగా గమనించండి, మంచిగా చదివే కుర్రోడు, 10th క్లాస్, ఇంచుమించుగా మొన్నటి వరకు ఫస్ట్ ర్యాంకు ప్రతి టెస్ట్లో కావచ్చు, ప్రతి పరీక్షల్లో కావచ్చు, ఇంచుమించుగా 570, 580, 600కి అన్ని డిస్టెన్స్లో ఏం పాస్ అవుతా వస్తూ ఉన్న వ్యక్తి అంట. 10th క్లాస్ కుర్రోడు,
జాగ్రత్తగా వినండి. ఆ తర్వాత ఆ స్కూల్లో ఉంటారు కదండి, ఆడపిల్ల మగపిల్ల కోఎడ్యుకేషన్ ఉంటారు కదండి. ఈడు ఎవరినో నచ్చాడంట. వాడి వయసు ఎంత, వాడి అనుభవం ఏంటి, వాడి స్థితి ఏంటి గమనించండి. ఇప్పుడు నచ్చాడంట. ఆ పిల్ల మరి నాకు తెలియదు మరి ఎంతకాలం చుట్టూ తిప్పుకున్నదో, ఎంతకాలం ఏమండి సెల్ ఫోన్లు రీఛార్జ్ చేయించుకున్నదో, లేకపోతే ఐస్ క్రీమ్ పార్లర్కి తిప్పుకున్నదో, లేకపోతే పార్కులకు తిరిగిందో, లేకపోతే కూల్ డ్రింక్ తెప్పించుకున్నదో, ఇక మీకు బాగా తెలుసు కదా. ఆ విషయాలు నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా. మొత్తం మీద తిప్పుకున్నది. ఆ తర్వాత ప్రియమైన వాళ్ళరా ఇక ఆ తర్వాత మాట్లాడడం మానేసింది, ఆ తర్వాత చూడడం మానేసింది, ఇంకా ఆ తర్వాత అన్నీ మానేసేసేసింది. వీడికి అదే మనసులో ఉండి అదే ఆలోచన చేస్తా చేసి ఇప్పుడు జనవరి నుంచి ఏమండి ఫిట్స్ తెచ్చుకున్నాడు అంటాడు. ఆలోచన చేసి లేదు, పుట్టుకు నుంచి వస్తే అది వేరు లేదు. మంచిగా చదివే కుర్రాడు, మంచిగా నడిపించబడే కుర్రాడు, ఏమండి మంచిగా క్రమం తప్పకుండా స్కూలుకి పోతే అంత జాగ్రత్తగా చదువుకుంటున్న వ్యక్తి ఏమైపోయి తెలిసినా ఇప్పుడు మెంటల్ ఎఫెక్ట్ లాగా వచ్చేసేసి ఏమండి మనసంతా ఒక రంగా అయిపోయి వీళ్ళు ఏదైనా మాట్లాడితే మాట్లాడుతున్నాడంట, కానీ వాడు ఏది మాట్లాడడం, వాడు ఏది చెప్పడం లేదంట. అరే ఫిట్స్ వస్తున్నాయి కదా అని ఆ తల్లే స్కూలుకు తీసుకొస్తా ఉంటే, ఇంటికి తీసుకొస్తా ఉంటే నాకు మీరు ఫ్రీ ఇవ్వడం లేదు, నాకు మీరు స్వతంత్రత ఇవ్వడం లేదు, నాకు స్వతంత్రత ఇవ్వడం లేదు అంటాడట వాడు. అర్థమవుతుందా? వాడి వయసు ఎంత, వాడు చదివేం కావాలి. ఇప్పుడు ఆ తల్లి అంటుందన్నా ప్రార్థన చేయించండి అన్నా, ప్రార్థన చేయండి అన్నా, వాడి కోసం ప్రార్థన చేయండి అన్నా. ఆ ముసలాం ఉంది పాపం, ఆ తల్లి ఉంది పాపం, ప్రియమైన వాళ్ళరా. అర్థమవుతుందా? ఎంత బాధపడుతున్నారు, ఎంత వేదనకు గురైపోతా ఉన్నారు. ఇప్పుడు వాడికి దేన్ని ప్రేమిస్తున్నాడు? గట్టి చెప్పండి, ఇలాంటి వాళ్ళు ఎంతమంది లేరు? మందిరానికి వస్తానే ఉంటారండి, వాక్యం విన్నట్టుగానే ఉంటారు. బైబిల్ ఉంది కదా, నా జనులైనట్టుగా వస్తారంట, నా జనులైనట్టుగా కూర్చుంటారు, నా జనులైనట్టుగా ఉంటారంట, వినిన వారు అయినట్టుగా ఉంటారంట. ఆ తర్వాత చేసే కార్యక్రమాలన్నీ అర్థమవుతుందా? కొంచెం ఆలోచన చేయండి. దేన్ని ఆలోచిస్తున్నాడు? లేని రోగం తెచ్చుకున్నాడు. మొన్న ఎగ్జామ్స్ రాస్తేనట అన్ని ఫెయిల్. ఏది 570 మార్కులు వచ్చే వ్యక్తి కనుక ప్రియమైన వాళ్ళరా, ఆ కుర్రవాడి సంగతే కదా నేను చెప్పేది. ఆ వయసులో ఆడి స్థితి అది. మరి ఈ రోజున ఈ వయసులో నీ స్థితి ఏంటి? అర్థమవుతుందా? కొంతమంది అంటారు, నా భార్య నాకు ఫ్రీనెస్ ఇవ్వడం లేదు, నాకు స్వతంత్రత ఇవ్వడం లేదు, నా భర్త నాకు స్వతంత్రత ఇవ్వడం లేదు. ఎందుకు స్వతంత్రత? నీకు అవసరమా? ఏమవసరం? సెల్ ఫోన్లకి 4 లాక్లు అవసరమా? 10 లాక్లు అవసరమా? ఒక్కొక్క దానికి ఒక్కొక్క లాక్ అవసరమా? ఏముంటా అంత సీక్రెట్లు? దేన్ని ప్రేమిస్తున్నావు? వ్యర్థమైన వాటిని ప్రేమించే కదా అంత అవసరం. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా? వ్యర్థమైన దీనులు లేకపోతే ఏమండి, ఎక్కడుంటే ఏమైంది? సెల్లు ఎవరు తీసుకుంటే ఏమైంది? ఎవరు తెస్తే ఏమైంది? ఎవరు తాకితే ఏమైంది? ఎవరు చూస్తే ఏమైంది? తల్లి చూస్తే ఏమైంది? తండ్రి చూస్తే ఏమైంది? అన్న చూస్తే ఏమైంది? అక్క చూస్తే, ఎవరు చూస్తే ఏమైంది? ఇప్పుడు చూడండి అక్కడ అన్యజనులు, జనములు ఎలా ఉపయోగకరమైంది కాదు, సంతోషకరమైంది కాదు, ప్రయోజనకరమైంది కాదు. వ్యర్థమైన వాటిని తలంచి ఆలోచన చేసి ఈరోజున జీవితాన్ని చేతులారా సర్వనాశనం చేసుకుంటున్నా యవ్వనస్తులు లేకపోలేదు, ఏమంటే నడిప్రాయంలో ఉన్న వాళ్ళు లేకపోలేదు,
పెళ్లి అయిన వారు లేకపోలేదు, ఎప్పుడు వృద్ధాప్యంలో ఉన్నవారు కూడా లేకపోలేదు. దానికి వయసు తారతమ్యం ఏమీ లేదు. వ్యర్థమైన వాటిని ప్రేమిస్తూనే ఉంటారు. జాగ్రత్త ప్రియమైన వాళ్ళరా, నువ్వు చేయవలసింది ఏం తెలిసినా, ఈ రోజు వరకు దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశారు వాటిని తలంచుదువుగాక. హల్లెలూయా. వ్యర్థమైన దాన్ని నువ్వు తలంచుతా ఉన్నావు. వ్యర్థమైన దాన్ని బైబిల్లో ఉంది కదా, మీకు తెలుసు కదా, అందము చెప్పొచ్చుగా, అందము సౌందర్యము అమ్మ దాన్నేగా ఇప్పుడు కోరుకునేది, దాన్నేగా ఇప్పుడు చూసేది, దాన్నేగా ఆశపడేది. ఎస్ఎన్ గారు చెప్తుంటాను కదా, వయసులో ఉన్నప్పుడు పంది పిల్ల కూడా చాలా అందంగా కనిపిస్తుందంట. ఏ పిల్ల? నువ్వు కన్న పిల్ల కాదు, పంది పిల్ల కూడా అందంగా కనిపిస్తుందంట. దాని దగ్గరికి పోండి, లేకపోతే దాన్ని చూడండి, అందంగా కనిపిస్తుంది. జాగ్రత్త నా తల్లులారా, నా తండ్రులారా, ప్రియ యవ్వనస్తులారా, చేతులైతే దండం పెట్టి చెప్తూ ఉన్నా. అందం మోసకరం, చెప్పండి గట్టిగా. సౌందర్యం వ్యర్థం, అది ఎందుకు పనికిరానిది. ఏదో దేవుడు జ్ఞాపకం చేసుకుని నీకు ఇచ్చాడు, అది అంతే, అంతకంటే ఏం లేదు. దాన్ని చూసి మురిసిపోమాక, దాన్ని చూసి ఏమో సంకలెక్క వేసుకోమాక, దాన్ని చూసి నీ వ్యక్తిగత జీవితంలో ఏమంటే ఆడిందే ఆట, పాడిందే పాట అని నీ వ్యక్తిగత జీవితాన్ని నడిపించుకున్నావు అనుకో, తర్వాత అదే సర్వనాశనం చేస్తుంది జీవితాన్ని, కుటుంబాన్ని సర్వనాశనం చేస్తుంది. జాగ్రత్త సహోదరుడా, సహోదరి. దేవునికి ఎన్ని మేలు చేశాడు, ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నిన్ను నన్ను ప్రేమించి ఈ లోకానికి వచ్చాడా, రాలేదా? ప్రభువా నా కోసం ఈ లోకానికి వచ్చావయ్యా, నేను నశించిపోవడం నీ చిత్తంగాక నాకు నిత్య జీవం ఇచ్చేదానికి నీ కోసం వచ్చావయ్యా, నా కోసం వచ్చావయ్యా అని ఆయన తలంచొచ్చు కదా. హల్లెలూయా. నా కోసం రక్తం కార్చావు ప్రభువా అని తలంచొచ్చు కదా. నా కోసం ప్రభువా రక్తం కార్చి ఆ రక్తములో రక్షణ ఇచ్చావు, ఆ రక్తము ద్వారా ఇదిగో ప్రభు ఒక గొప్ప విడుదలకు చేసే, దుష్టత్వములో నుంచి, శాపములో నుంచి, పాపములో నుంచి ఒక గొప్ప విడుదలిచ్చావు. అయ్యా నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా అంటే ఆయన రక్తాన్ని గురించి తలంచొచ్చుగా. ఎన్ని గొప్ప కార్యాలు చేశారు నీ వ్యక్తిగత జీవితంలో ప్రియమైన వాళ్ళరా. దాన్ని గుర్తెరుగుదురుగాక, ఆలోచన చేసుకుందురుగాక. కనుక మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, మనం తలంచాల్సింది ఏంటంటే ఆయన చేసిన గొప్ప కార్యాలు. హల్లెలూయా. నువ్వు ఎంతకైతే తలంచుతా ఉంటావో ఇంకా అంతకంటే గొప్ప కార్యాలు యేసయ్య చేయునుగాక. ప్రార్థించండి, పాల్గొనండి. యేసు రక్షించును, యేసు స్వస్థపరచును. హోసన్నా. హోసన్నా మినిస్ట్రీస్ వారి 49వ అంతర్జాతీయ గుడారాల పండుగ. 49వ అంతర్జాతీయ గుడారాల పండుగ తేదీ 2026 మార్చ్ 5వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి 8వ తేదీ మధ్యాహ్నం వరకు. స్థలం హోసన్నా దయాక్షేత్రం, లేమల్లే. ముఖ్య ప్రసంగికులు పరిశుద్ధాత్మ దేవుడు. పరలోకపు మహిమను ప్రత్యక్షంగా చూసే తరుణం. లక్షలాది స్వరాలతో బలమైన స్తుతి ఆరాధన. నూతన వరవడితో సంగీతం. హృదయాలను మార్చే పరిశుద్ధాత్మ దేవుని వాక్య సందేశం. క్రైస్తవ ప్రపంచంలో ఓ ప్రభంజనం. హోసన్నా మినిస్ట్రీస్ వారి 49వ అంతర్జాతీయ గుడారాల పండుగ. కుటుంబ సమేతంగా రండి, పరలోకపు దీవెనలు పొందుకోండి. వివరాలకు సంప్రదించండి. హోసన్నా మినిస్ట్రీస్, గుంటూరు.